ఆత్మదేవా వందన, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. సహజంగా మనము గుర్తుంచుకునేటువంటి ఈ పండుగలో ముగ్గురు రాజుల్ని మనము గుర్తించుకుంటాం. ముగ్గురు రాజుల పండుగ అని పిలుస్తాం. ఇంగ్లీష్లో దీన్ని ఎపిఫనీ, మేనిఫెస్టేషన్ అంటే ప్రత్యక్షము చేసుకోవడం. సాక్షాత్కారం అంటే ప్రత్యక్షము చేసుకోవటం, బయలుపరచుకోవటం. మేనిఫెస్టేషన్, రెవల్యూషన్. ఎందుకని దేవుడు ఈ యొక్క ఎరుకపరుచుకుంటూ ఉన్నాడు. మన క్రైస్తవ జీవితంలో మనం గమనించినట్లయితే 3 ముఖ్యమైనటువంటి క్రీస్తు ప్రభులో 3 సాక్షాత్కార మహోత్సవాలను మనం కొనియాడతాం. మొట్టమొదటిది ఈరోజు ముగ్గురు రాజులు. రెండవది క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు తండ్రి తన కుమారుడు గురించి బయలుపరుస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో ఒక స్వరము, ఆకాశము నుండి ఒక స్వరము, అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన కూర్చి నేను అమితముగా ఆనందించుతున్నాను అని వినిపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు గురించి తండ్రి దేవాది దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తు ప్రభు గురించి ఈయన సామాన్యమైనటువంటి మానవుడు కాదు. ఏదో మరియమ్మ పుత్రుడు అనుకుంటున్నారేమో, యేసేపు పుత్రుడు అనుకుంటున్నారేమో, కానీ ఈయన సామాన్యమైనటువంటి మానవుడు కాదు. ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు. ఈయనందు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, ఆనందించుతున్నాను. సర్వమానవాళి పాప పరిహారార్థమై నా చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి నా ప్రియమైనటువంటి కుమారుడని దేవుడు సాక్షాత్కారం చేస్తున్నాడు, అంటే పరిచయం చేస్తూ. ఈరోజు కూడా దేవుడు మానవ రూపంలో రక్షకుడిగా జన్మించి కేవలము ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే రక్షకుడిగా జన్మించలేదు, సర్వ మానవాళికి, సర్వ జాతులకు, అన్య జాతులకు రక్షకుడిగా జన్మించాడనేటువంటి ఈ యొక్క సత్యాన్ని దేవుడే స్వయముగా ఎరుకపరుస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు రాజులు తూర్పు దేశాల నుండి వచ్చారు. ఎన్నో దేశాలను, చాలా దూర దేశం నుండి వారు ఈ యొక్క నక్షత్రాన్ని, వింతైనటువంటి నక్షత్రాన్ని కనుగొని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా దేవుని యొక్క కుమారుడు జన్మించాడు, యెరూషలేము నగరములో బెత్లెహేము నందు జన్మించాడని తెలుసుకుని ముగ్గురు రాజులు తూర్పు దిక్కు నుండి వారు వచ్చినటువంటి సంఘటనను దేవుడే స్వయముగా వారికి ఎరుకపరిచాడు. మరి అటువంటి మహోత్సవాన్ని మనం ఈరోజు కొనియాడుతున్నాం. మూడవది, ఈ సాక్షాత్కార మహోత్సవంలో మనం క్రీస్తు ప్రభుని నిజదేవుడని, మహిమానందుడైనటువంటి సర్వేశ్వరుడని మనం ఎక్కడ తెలుసుకుంటున్నామంటే, క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి అద్భుతం. ఎక్కడ చేశారు ప్రభు? కానాపల్లిలో ఆయన చేసినటువంటి అద్భుతాన్ని చూసి
అందరూ ఆశ్చర్యపోయారు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించాడు. తన మహిమను ప్రదర్శించాడు. ఒక నీటిని ద్రాక్షారసముగా కని విని ఎరుగని రీతిలో ఎన్నడూ జరిగినటువంటి అద్భుతాన్ని, ఇదిగో పరలోకము నుండి దిగవచ్చినటువంటి రక్షకుడు యేసయ్య ఈ అద్భుతాన్ని చేసి తన మహిమను ప్రదర్శించాడని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి సాక్షాత్కార మహోత్సవాన్ని ఈరోజు మనం కొనియాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు వద్దకు జ్ఞానులు ఏ విధంగా వచ్చారు? హేరోదు దగ్గరికి వెళ్ళి కనుక్కుని అన్ని విషయాలను శ్రద్ధగా జ్ఞానంతో ఆలోచించి హేరోదు మార్గము గుండా క్రీస్తు ప్రభును కనుగొనడానికి వచ్చారు. అవునా? తిరిగి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు మార్గంలో వెళ్ళారు. చూడండి, మనం ఇక్కడ గమనించవలసింది, మనం ధ్యానించవలసింది, హేరోదు మార్గం అంటే ప్రియమైనటువంటి సహోదరులారా, అది సగం క్రైస్తవులు అన్నమాట. హేరోదు మార్గం అంటే సగం క్రైస్తవులు, అంటే నామమాత్ర క్రైస్తవులు. యేసయ్య మార్గం అంటే పూర్తిగా ఉన్నటువంటి క్రైస్తవులు. మరి ఈరోజు ప్రభు యొక్క సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి నేను, మీరందరూ సగం క్రైస్తవులమా, నామమాత్ర క్రైస్తవులమా, నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి క్రైస్తవులమా అని మనము ఒకరినొకరు పరీక్షించుకోవాలి. చూడండి, వేరో మార్గం, ఇంకొక మార్గం నుండి వెళ్ళారని దేవుని వాక్యం చెప్తుంది. అంటే హేరోదు మార్గము అది పాపమైనటువంటి మార్గం అని గ్రహించారు, అది నాశనకరమైనటువంటి మార్గం అని గ్రహించారు, అది దేవునికి ఇష్టమైనటువంటి మార్గం కాదని వారు గ్రహించి యేసయ్య మార్గంలో వెళ్ళినటువంటి సంఘటనను మనం ధ్యానించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు ఈ లోకములో ప్రజలందరికీ ధనము అవసరము, డబ్బు అవసరం అంటే పరలోకము నుండి ఒక ధనికుణ్ణి దేవుడు పంపించేవాడు. ప్రజలందరికీ మంచి మంచి బంగ్లాలు, మంచి మంచి ఇళ్ళు, మంచి మంచి బృందావనాలు కావాలంటే ఒక ఇంజనీర్నే పంపించేవాడు దేవుడు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు చాలా ముఖ్యము, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నట్టయితే దేవుడు పరలోకం నుండి వైద్యుడినే పంపించేవాడు. కానీ దేవునికి తెలుసు, ఈ లోకము పాపముతో నిండినటువంటి లోకమని, పాప ప్రచారణ కోసం, పాప విముక్తి కోసం నా కుమారుణ్ణి, రక్షకుణ్ణి ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాను అని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే సర్వమానవాళిని రక్షించుకోవడానికి, రక్షణ కావాలని దేవుడు ఆలోచించి తన ప్రణాళికలో తన ఏకైక కుమారుడిని, రక్షకుడిని ఈ లోకానికి పంపించినటువంటి సంఘటనను స్వయముగా దేవుడే ఈ యొక్క సత్యాన్ని ఎరుకపరుస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి మనము, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధంగా మనము ఈ నిజమైనటువంటి రక్షకుని తెలుసుకుని, ఈ జ్ఞానులు ఏ విధంగా అయితే యేసయ్య మార్గంలో నడిచారు, హేరోదు రాజు మార్గము సైతాను మార్గం అని తెలుసుకుని, హేరోదు మార్గము అది నాశనానికి కొడు తెచ్చుకున్నటువంటి మార్గం అని తెలుసుకుని యేసయ్య మార్గంలో నడిచి వెళ్ళినటువంటి రక్షణను పొందినటువంటి విధముగా మనము కూడా యేసయ్య మార్గంలో నడవాలని తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ పండుగ ముఖ్య ఉద్దేశము, ప్రియమైనటువంటి సహోదరులారా, సాక్షాత్కారం అంటే ఎరుకపరచటం.
ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఈ రక్షణ మార్గం ఉందని కాదు, సర్వజాతి జనులకు రక్షణ ఉందని తెలుసుకోవటానికి, తన సన్నిధికి అందరూ రావటానికి, తన రక్షణ మార్గాన్ని అందరూ తెలుసుకోవాలని, ఈ రక్షణ మార్గాన్ని అందరూ అనుభవించాలని, ఈ రక్షణ మార్గంలో అందరూ నడవాలని, ఈ రక్షణ మార్గంలో అందరూ పొందాలని దేవుని యొక్క ఉద్దేశము. ప్రియమైనటువంటి సహోదరులు, అటువంటి రక్షణ మార్గంలో, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడుస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఒత్తిళ్లు వస్తాయి మన జీవితం. చూడండి, ఈ జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేము పట్టణానికి రావటం అంటే అంత ఆషామాషగా. ఎన్నో కొండలు, ఎన్నో లోయలు, ఎన్నో విపత్తులు, ఎన్నో వాతావరణం సహకరించకపోవచ్చు. అనేకమైనటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొని వారు నిరుత్సాహపడలేదు. ఫ్రెంచి ఒక మంచి కళాకారుడు, చాలా ప్రపంచంలోనే అతి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఒక ఫ్రెంచ్ చిత్రకారుడికి అనుకున్న రీతిలో కీళ్ల జబ్బు వచ్చింది. కీళ్ల జబ్బు రావడం ద్వారా ఈ జబ్బు వచ్చినప్పటికీ తనకు దేవుడిచ్చినటువంటి కళను మాత్రం మరవలేదు. ఎంత బాధపడినా, ఎంత నిరుత్సాహంగా ఉన్నా ఆ చిత్రాన్ని చిత్రించడం ఆయన మానుకోలేదు. క్రమేపణ ఈ జబ్బు విషమించి 2 కాళ్ళు చచ్చిపడిపోయింది. చూడండి, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చైర్ మీద కన్ఫైన్డ్, ఓన్లీ వీల్ చైర్, నడవలేనటువంటి పరిస్థితి, ఎటువంటి పని చేయలేనటువంటి పరిస్థితి, నిరుత్సాహంతో నిస్పృహంతో ఉన్నటువంటి పరిస్థితుల్లోనైనప్పటికీ ఈ చిత్రకారుడు దేవుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని ఇంకా ఎక్కువగా అనేకమైనటువంటి చిత్రాలను రచించాడు, చిత్రాలను చిత్రీకరించాడు. ప్రపంచంలోనే ప్రఖ్యాతలు గాంచినటువంటి చిత్రాలను చిత్రించినటువంటి వ్యక్తి. ఒకరోజు తన స్నేహితుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మిత్రమా, ఎందుకని నీకు అనేకమైనటువంటి బాధలు, నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నావు, నిస్సాయ స్థితిలో ఉన్నావు, ఇతరుల మీద ఆధారపడేటువంటి పరిస్థితిలో ఉన్నావు, దిగజారిపోయినటువంటి ఈ స్థితిలో కూడా నువ్వు ఎందుకని ఇంకా చిత్రాలను రచిస్తూ ఉన్నావు, లిఖిస్తూ ఉన్నావు అని అడిగినప్పుడు ఆ చిత్రకారుడు పలికినటువంటి వాక్యం ఏమిటంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, నా యొక్క నిస్సాయ స్థితి, నా యొక్క ఈ బాధలు, నా యొక్క ఈ నిస్పృహలు కొద్ది సమయం మాత్రమే, ఈ కొద్దిపాటి సమయమే. కానీ నేను చిత్రించినటువంటి ఈ చిత్రపటాలు తరతరాలు, యుగయుగాలు దేశ నలుమూలల వ్యాపింపబడతాయి అని ఆలోచించి, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిస్సాయితుల్లో ఎన్నో ఉన్నా సరే, నా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కళను మాత్రము నేను వదిలిపెట్ట, తగ్గేదే లేదని చిత్రాన్ని చిత్రించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి మనస్తత్వాలు నాలో ఉన్నాయా? అటువంటి ఆలోచనలు మనలో ఉన్నాయా? మనం ఎవరి కోసం ఈ ప్రభుని, నిజమైనటువంటి దేవుణ్ణి మనం విశ్వసిస్తూ ఉన్నాము, వెంబడిస్తూ ఉన్నాము, ఆయన ఆరాధించడానికి వస్తూ ఉన్నాము, ఆయన స్తుతించడానికి వస్తూ ఉన్నాము? నా గురించా? భాను ఫాదర్ గురించా? పోయిన ఫాదర్ గురించా? ఎవరి కోసం మనం దేవానికి రావాలి? ఎవరి కోసం రావాలి? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి మనం రావాలి. ఏదో గురువుల కోసం కాదు. ఏదో గురువు ఏదో అన్నాడు, ఆయనకి నాకు మాట పడలేదు, ఆయన నన్ను ఏదో అన్నాడు అని చాలా మంది గుడు మానేయటం ఫ్యాషన్ అయిపోయింది. దయచేసి ఎవరు నా గురించి మాత్రం దేవాలయానికి రావాలి, నా గురించి మాత్రం మీ కథోలిక విశ్వాసాన్ని మీరు పాటించకండి. నీ విశ్వాసం, నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి రక్షణను, నీ జీవితాన్ని, నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
ఇష్టమైతే సంఘంలో నీకు దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలతో నువ్వు వాటికి పునాదులు వేయి. ఇష్టమైతే నీకు సహకరించు. లేకుండా ఏదో అన్నారని ఏదేదో జరిగినాయని సమాజంలో చాలా మంది ఇంకొకటి మీద నిందలు వేసి విశ్వాసాన్ని మాత్రము కోల్పోకండి. అది దేవుడు మెచ్చదగినటువంటి కాదు. అది మెచ్చుకుంటారనుకుంటారేమో మీరు. అది దేవుని యొక్క మెచ్చదగినటువంటి విషయము కాదు. అది నిజం. నాతో నేను రక్షించుకోవాలి, ఆయన వరకు అని ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉండాలి. దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలు, దేవుడిచ్చినటువంటి కళలను దేవుని కోసం అర్పించాలి. దేవుని స్తుతించడానికి అర్పించాలి. దేవుని మహిమపరచడానికి అర్పించాలి. నా కోసం కాదు, విచారణ గురువు కోసం కాదు. మీరు ఏది చేయాలనుకున్నా నిజమైనటువంటి దేవుడైనటువంటి యేసును ఆరాధించడానికి, యేసును స్తుతించడానికి మనం ఉపయోగించాలని దేవుని వాక్యం చెప్తుంది. అవునా కాదా? ఆరాధించింది ఎవరు? ఆరాధించింది ఎవరు? ఈరోజు ముగ్గురు జ్ఞాని. ఎక్కడి నుండి వచ్చారు? తూర్పు దిక్కు నుండి వచ్చారు. వారు ఏం తీసుకొచ్చారు? బంగారం, సామ్రాణి, పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చారు. ఎవరికి అర్పించాలి? క్రీస్తు ప్రభుకి. చూడండి, ఇక్కడ మనం ఒకసారి గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ముగ్గురు రాజుల్లో ఉన్నటువంటి లక్షణాలను మనం శ్రద్ధగా ఆలోచించి మన జీవితంలో అన్వయించుకోవాలి. మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరులారా, అన్వేషణ. ప్రతి ఒక్కరిలో ఈ యొక్క అన్వేషణ ఉండాలి. మన భారతదేశాన్ని చూసినట్లయితే మునులు, అనేక మంది మునులు హిమాలయ ప్రదేశానికి, కొండలకి, ఈ యొక్క అనేకమైనటువంటి ప్రదేశాలకు ఎందుకు వెళ్తూ ఉన్నారు? వాళ్ళకి తినాలనక, ఇంట్లో ప్రశాంతం లేక ఎందుకు వెళ్ళారండి? దేవుణ్ణి కనుగొనడానికి, అన్వేషించడానికి. వాళ్ళ జీవితాన్ని ఫలంగా పెట్టి హిమాలయ ప్రదేశానికి వెళ్ళి దేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. ఎక్కడున్నాడు నిజమైనటువంటి దేవుడు అని కనుక్కోవాలి. ఈ నిజమైనటువంటి దేవుని కనుక్కున్నటువంటి ముగ్గురు రాజులు కూడా ఇదే చేశారు, అన్వేషించారు. వారి జ్ఞానం బట్టి, వాళ్ళ తెలివితేటలు బట్టి, వారికి దేవుడిచ్చినటువంటి అనుగ్రహాల బట్టి తూర్పు దిక్కున వెలసినటువంటి ఆ యొక్క నక్షత్రాన్ని కనుగొని, ఇదిగో ఎక్కడో లోకరక్షకుడు జన్మించాడని జ్ఞానంతో అన్వేషించారు. మరి మనం కూడా క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ కథోలిక సంఘంలో విశ్వాసంలో జ్ఞానస్నానం తీసుకున్నాం. మరి అటువంటి విశ్వాసంలో మనం దృఢపడుతూ ఉన్నామా? అటువంటి విశ్వాసంలో మనం బలపడుతూ ఉన్నామా? అటువంటి విశ్వాసంలో మన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా పునాదులు మనం బలపరుచుకుంటున్నామో ఒకసారి ప్రయత్నించండి. ఎవడో చెప్పాడు, ఏదేదో జరిగిపోయింది అని మన సంఘాన్ని వదిలిపెట్టేసి ఎవరో ఏదేదో చెప్పేటువంటి మాటలు విని వెళ్ళేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వెళ్ళట్లో లేదా? వెళ్ళలేదా? చెప్పండి. అన్వేషించారు. నిజమైనటువంటి కథోలిక సంఘంలో దేవుని యొక్క అనుగ్రహాల చేత స్థాపించబడినటువంటి నిజమైనటువంటి కథోలిక సంఘం అనేది తెలుసుకోవాలి, అన్వేషించాలి. నేను దానికి అనుగుణంగా ఏ విధమైనటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నానో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అందుకనే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. నన్ను ప్రేమించువాడు నేను ప్రేమించును, నన్ను వెతుకు వారికి నేను దొరుకును. ప్రైజ్ ది లార్డ్. వెతకుడు మీకు దొరుకును. మన అన్వేషణ ఏది? మన తృష్ణ ఏది? మన కథోలిక సంఘంలో నిజమైనటువంటి విశ్వాసంతో నా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యాత్రను బలపరుచుకోవడానికి నీలో ఉన్నటువంటి అన్వేషణ ఎక్కడ ఉంది? ప్రయత్నించు.
ఈ ముగ్గురు రాజుల వరే వారు కూడా ముఖ్యమైనటువంటి లక్షణం అన్వేషణ. దేవుని వెదికేవారు జ్ఞానులు, దేవుని దర్శించేవారు రాజులు. దేవుని వెదికేవారు జ్ఞానులు, దేవుని దర్శించేవారు రాజు. మరి నువ్వు రాజువా? లేకపోతే విశ్వాసం ఇరిగిపోయి ఏదో ఎవరో అన్నారని పక్కకి తిరిగిపోయేటువంటి నిస్సాయిలో ఉన్నటువంటి వారు ఆలోచన. రెండవది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవలసినటువంటి లక్షణము దేవునికి ఆరాధన. ఆరాధించాలి, నిజమైనటువంటి దేవుని ఆరాధించాలి, సాష్టాంగపడి ఆరాధించారు ఈ ముగ్గురు రాజులు. ఒక దేశానికే ప్రథమ పౌరులు. అటువంటి ముగ్గురు రాజులు నిజమైనటువంటి దేవుడైనటువంటి యేసయ్యను ఆరాధించారు, సాష్టాంగపడి ఆరాధించారు. మరి అటువంటి ఆరాధనలో నువ్వు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నావు. చూడండి, ఆరాధన అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవాల్సింది ఆరాధన. 1 కోటి రూపాయలు మీకు నేను ఇచ్చాను, 1 కోటి రూపాయలు మీకు ఇచ్చాను ఒక్కొక్కరికి. ఆ 1 కోటి రూపాయలు తీసుకుని మీరు మీకు కావలసినటువంటి వస్తువులు, ఇల్లు, స్థలాలు, బంగారం అని కొనుక్కున్నారు. కొంతమంది ఆ బంగారం బీరులో పెట్టి ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, ఆ 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి విలువ ముఖ్యమా? ఆ 1 కోటి రూపాయలు అలాగే పెట్టి ఉంచడం ముఖ్యమా? ఏంటి? 1 కోటి రూపాయలు ఇచ్చినాడు ముఖ్యమా? ఆ 1 కోటి రూపాయలు అలాగే ఏమి ఉపయోగించకుండా అలాగే ఉంచి ముఖ్యమా? ఇచ్చిన వాడు ముఖ్యం కదా. 1 కోటి రూపాయలు ఎందుకు ఇచ్చాడు? ఉపయోగించుకోవాలి. ఉపయోగించడం ద్వారా నువ్వు అభివృద్ధి చెందుతావు, దీవెనలు పొందుతావు. నువ్వు అలాగే పెట్టేసి ఆరాధనలు పెట్టి ఎలా ఉపయోగం ఉందా? లేదు. చూడండి, ఈ నిజమైనటువంటి ఆరాధన అంటే ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ మనం గమనించవలసింది నిజమైనటువంటి దేవుని తెలుసుకుని ఆయన ఆరాధించాలి. ఆయన సృష్టించినటువంటి వస్తువులు మాత్రము ఆరాధించడం కాదు, ఇచ్చినటువంటి వారిని ఆయన మనం నిజమైనటువంటి దేవుడని ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఇక్కడ మనం గమనించవలసింది ఈ ముగ్గురు జ్ఞానులు క్రీస్తు ప్రభుని, బాలయేసుని, పశువుల తొట్టులో ఉన్నటువంటి జంతువులను, అదేవిధంగా మరియ తల్లిని వారు గమనించి ఎవరిని ఆరాధించారు? బాలయేసుని ఆరాధించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్నటువంటి జంతువులుగా, అక్కడ ఉన్నటువంటి మరియ తల్లిని కాదు వారు ఆరాధించింది. ఎవరిని ఆరాధించారు? నిజమైనటువంటి దేవుడైనటువంటి బాలయేసును మాత్రమే ఆరాధించారు. మనము కూడా అంతే. మరియ తల్లిని మనము ఆరాధించడం లేదు, ఆరాధించకూడదు కూడా. మరియలో ఉన్నటువంటి యేసయ్యను ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తద్వారా మనకు ఆ తల్లి అనేకమైనటువంటి అనుగ్రహాలు దయచేస్తుంది. నిజమైనటువంటి ఆరాధికుడైనటువంటి యేసయ్యను మాత్రమే మనము ఆరాధించాలి. రెండవది, వారు అర్పణ తీసుకొచ్చినటువంటి అర్పణ. ఈ ముగ్గురు రాజులు ఎవరు? ముగ్గురు రాజుల పేర్లు ఎవరు తెలుసా? గస్పర్, మెల్కియార్ అండ్ బల్తజర్. మరియమ్మ తనయుడ ఓ యేసు రాజా, స్తుతులను సమర్పించెదం. మహిమను వేడిన మమతల మూర్తి, స్తుతులను చెల్లించెదం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పేర్లు పెట్టుకోవాలి, జ్ఞానస్నానం ఇవ్వాలంటే
ఈ పేర్లు పెట్టుకోండి. చండి పుట్టి కాదు. వారు ఇచ్చినటువంటిది బంగారం, సాంబ్రాణి, పరిమళం. ఇటువంటి కానుకలు ప్రభుకి అర్పించారు, అర్పణ తీసుకొచ్చారు. ఏమి ఇవ్వగలను యేసయ్యా, నాదంటే ఏమీ లేదు. మనం ఏమి ఇవ్వగలం? మనదంటూ ఏమీ లేదు. మన జీవితాలు తప్ప, మన జీవించేటువంటి జీవితం తప్ప మన దగ్గర ఏమీ. మరి అటువంటి నిజమైనటువంటి దేవుని తెలుసుకొని మనం అన్వేషించి ఆయన మాత్రమే స్థుతులు తెలుపుతూ ఆయన మన జీవితాన్ని అర్పించారు. ఈ జ్ఞానులు ఏ విధంగా అయితే ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి విధాలైనటువంటి ఆటంకాలు వచ్చినా వారు నిరుత్సాహపడలేదు, నిస్పృహకు వారు తావివ్వలేదు. నిజమైనటువంటి దేవుని బెత్లెహేమునకు వెళ్ళి ఆరాధించి యేసయ్య మార్గంలో వెళ్ళారు, హేరోదు మార్గాన్ని ఎంచుకోరు. మరి అటువంటి విశ్వాసమైనటువంటి జీవితం జీవించడానికి మనం ప్రభు మనందరినీ ఆశీర్వదించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.